బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. బూరుగుప్పుడి గ్రామంలో ఒక సర్వీస్ అపార్ట్మెంట్స్ లో రేవ్ పార్టీ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు అందిన సమాచారంతో ప్రత్యేక బృందాలతో పోలీసులు రైడ్ చేశారు. 5 మంది మహిళలతో సహా 7 మంది పురుషులను నాగసాయి ఫంక్షన్ హాల్ యజమాని కుమార్ని కోరుకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. గోపాలకృష్ణ అనే సేల్స్ ఎగ్జిక్యూటివ్ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. బూరుగుప్పుడి గ్రామంలో ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ జిల్లా పోలీసు ఉన్నతాధికారులపై అందిన సమాచారంతో ప్రత్యేక బృందాలతో పోలీసులు రైడ్ చేశారు. 5 మంది మహిళలతో సహా 7 మంది పురుషులను నాగసాయి ఫంక్షన్ హాల్ యజమాని కుమార్ని కోరుకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. గోపాలకృష్ణ అనే సేల్స్ ఎగ్జిక్యూటివ్ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ కలకలం సృష్టించినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, ఏదైతే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ పరిధిలోని రేవ్ పార్టీ అయితే కలకలం సృష్టించిందని చెప్పాలి. బూరుపూడి గ్రామంలోని అక్కడ ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో ఈ రేవ్ పార్టీకి అయితే ఏర్పాట్లు అయితే చేసుకున్న పరిస్థితిలో పోలీసులకి సమాచారం అందడంతో వెంటనే పోలీసు బృందం రైడ్ చేసి వారిని కూడా అక్కడ అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ పూర్తిగా దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి మనం చూస్తే ఈ సంఘటనకు సంబంధించి 5 మంది మహిళలతో పాటు 7 పురుషులు పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని కోరుకొండ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే ఇక్కడ అయితే ఫెర్టిలైజర్స్ కంపెనీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అనే వ్యక్తి దీనంతటినీ కూడా ఈ పార్టీని అయితే అరేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో గుంటూరు జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కొంతమంది ఈ ఫెర్టిలైజర్స్ సంబంధించిన షాపు సంబంధించిన ఏజెన్సీలకు సంబంధించిన యజమానులు కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే పోలీసులు ఏదైతే దీనిపై ఒక్కసారిగా దాడి చేసి వీళ్ళందరినీ అదుపులో చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నాగసాయి ఫంక్షన్ హాల్ అనే ఇక్కడ యజమాని కుమారుడు కూడా వీటిలో ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అటు కృష్ణా గుంటూరుకు సంబంధించిన కొంతమంది ఈ ఫెర్టిలైజర్స్ వ్యాపారులు అయితే దీంట్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. దీని మీద పోలీసులు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసును అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి ఇది రేవ్ పార్టీ కాదు, కేవలం వీళ్ళంతా కూడా గెట్ టుగెదర్ లా ఒక పార్టీని అయితే అరేంజ్ చేస్తున్నారు. దీని నేపథ్యంలోనే ఇక్కడ మద్యంతో పాటు ఇక్కడ మహిళలను కూడా తీసుకురావటం ఇది అసాంఘిక కార్యక్రమాలు కిందే వస్తుంది తప్ప ఇక్కడ ఎటువంటి డ్రగ్స్ కానీ అటువంటి దానికి సంబంధించి గంజాయి డ్రగ్స్ లాంటివి లేవు. కాబట్టి ఇది రేవ్ పార్టీగా చూడట్లేదు, కేవలం ఇది ఒక అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే మేము దాడి చేసి పట్టుకున్నట్లుగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అయితే ఈ విషయం అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని డిఎస్పీకి అయితే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా చూసుకుంటే ఒక 2 నెలల క్రితం ఇదే రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. అలాగే గత నెలలో కూడా ఏదైతే రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్ లో బుల్లెట్లు కూడా కలకలం సృష్టించిన నేపథ్యం అయితే ఉంది. టోటల్ గా చూసుకుంటే రాజానగరం నియోజకవర్గం ఈ పరిధిలోని ఇటువంటి కార్యక్రమాలు తరచుగా విధుల్లోకి రావడం జిల్లా ఎస్పీ అయితే చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి సంఘటనలు తిరిగి మళ్ళీ పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా కట్టడి చేసే విధంగా కూడా అయితే పోలీస్ యంత్రాంగం అయితే దీనిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ మహిళలు ఎవరైతే అదుపులో తీసుకున్నారో వీళ్ళని అయితే వైద్య పరిస్థితుల నిమిత్తం ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలిస్తున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉంది.
అయితే ఇటువంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా జరగకుండా, అదేవిధంగా ఈ ప్రస్తుతానికి ఈ జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఈ ఏదైతే బ్లేడ్ బ్యాచ్లు రాజమండ్రిలో ఉన్న బ్లేడ్ బ్యాచ్లను అదుపు చేయడంలో కానీ, గంజాయిని అదుపు చేయడంలో కానీ అయితే ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. అయితే ఇటీవల కాలంలో ఈ రాజానగరం నియోజకవర్గం కేంద్రంగా జరుగుతున్న ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ, ఈ రేవు పార్టీలు కానీ ఇటువంటి వాటిపై పూర్తి స్థాయిలో పోలీసులు ఉక్కుపాదం పెట్టాలనే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం జిల్లా ఎస్పీ అయితే దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసేస్తుంది. ఎస్ విజయ్, మరి పార్టీకి సంబంధించి 5 మంది మహిళలు కావచ్చు, 7 మంది పురుషులు కావచ్చు, వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు, అలాగే పార్టీ ఎన్ని గంటలకు ప్రారంభమైంది, ఎన్ని గంటలకు ముగిసింది అనే సమాచారం ఉందా? అయితే పోలీసులకి ఈ సమాచారం అయితే కొంత ఆలస్యంగానే ఉందని చెప్పుకోవాలి. రాత్రి అంటే దాదాపు మిడ్ నైట్ ప్రాంతంలో అయితే పోలీసులు ఈ సర్వీస్ బురుగుపూడి ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్ అయితే ఒకసారిగా దాడి చేసి వీళ్ళని అదుపులో తీసుకున్నారు. వీరిలో 5 అయితే మహిళలు, 7 అయితే ఈ ఫెర్టిలైజర్స్ వ్యాపారాలకు సంబంధించిన వారైతే ఉన్నారు. ఇదంతా కూడా ఈ ఫెర్టిలైజర్స్ ఏదైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అయితే దీన్ని అయితే అరేంజ్ చేసినట్లుగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే వీరందరినీ కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. ఈ మహిళని అయితే వీరిని వైద్య పరీక్షల నిమిత్తం అయితే హాస్పిటల్కి అయితే తరలించారు సోనియా. ప్రస్తుతం దీనిపై పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే పోలీసులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ విజయ్.